అస్సలాము అలైకుం. వెల్కమ్ టు మాహీస్ బ్లాగ్స్. ఈరోజు మనం దహీ పిండి ఎలా తయారు చేయాలో చూద్దాం. బెండకాయలు కడిగి పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో ఉల్లిపాయలు వేసి మనం బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. పెరుగు కూడా చిలకపెట్టుకొని పక్కన పెట్టుకోండి. పెరుగు తిక్కగా ఉండాలి, వాటర్ వేయొద్దు. ఇప్పుడు ఉల్లిపాయల పేస్ట్, పచ్చిమిరపకాయలు, 2 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, ఇవన్నీ నేను పావు కేజీ బెండకాయలకి మెజర్మెంట్ చెప్తున్నాను. 1 కప్పు పెరుగు తీసుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి శనగపిండి, కారం, పసుపు వేసుకొని మనం సిమ్లోనే కుక్ చేయాలి. పచ్చివాసన అది పోవాలండి శనగపిండికి, అప్పటిదాకా మనం కుక్ చేయాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం పెద్ద సైజులో కట్ చేసాను నేను బెండకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది కొంచెం హైకి పెట్టుకొని బెండకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలి బెండకాయలు. ఇప్పుడు ఇదే ఆయిల్లో మళ్ళీ మనం సిమ్లో పెట్టేసి ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవన్నీ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు కూడా ఉల్లిపాయలతో పాటు బ్లెండ్ చేయొచ్చు. నేను స్పైసీనెస్ ఎలా ఉంటుందని ఈ రకంగా వేసుకున్నాను. జీలకర్ర నేను ఆయిల్లోనే వేయాల్సింది, నేను మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేసానండి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయిన తర్వాత, అంటే మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి కర్రీలో నుండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లోకి అంటే ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టండి. కుక్ అయ్యేలోపు మనం ధనియాల పొడి, కొంచెం అంటే కొంచెం జీలకర్ర పొడి, కొంచెం చాట్ మసాలా పౌడరు, కొంచెం గరం మసాలా పౌడర్, మళ్ళీ కొంచెం కారం వేసుకోవాలండి. అన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీలోనే వేయండి, రెడీమేడ్వే వేయండి. ఆ తర్వాత పెరుగు వేసుకోవాలి. నేనైతే కప్పు తీసుకున్నాను. మినిమం ఇంత పెరుగు అవసరము. మీ దగ్గర ఉంటే కనుక ఇంకా పెరుగు వేయచ్చు, కాకపోతే ఇంతకన్నా తక్కువ వేయద్దు. మంచిగా కుక్ అవ్వనివ్వండి. మనం సిమ్లో పెట్టి కుక్ చేయాలి. ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి, కర్రీ అనేది దగ్గర పడాలండి. సాల్ట్ ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఈ రకంగా దగ్గర పడింది కదా, ఇప్పుడు మనం బెండకాయలు వేసి మళ్ళీ కుక్ చేయాలండి. సిమ్లోనే పెట్టండి, మంచిగా కలుపుకోవాలి. మీరు కనుక పెరుగు ఎక్కువ వేస్తే కర్రీ అనేది గ్రేవీ లాగా వస్తుంది. ఇలా అయితే కొంచెం దగ్గరగా వస్తుందన్నమాట. మీకు పర్ఫెక్షన్ మంచిగానే ఉంటుందండి, పర్ఫెక్ట్గానే కుదురుతుంది. నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేస్తే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తుంది. చూసారా, ఆయిల్ అనేది సపరేట్ అయింది. ఇది మనకి జొన్న రొట్టెలోకి, పుల్కా ఉంటుంది కదా, పుల్కాలోకి బాగుంటుంది. ఇంకా దీనికి మనం కాంబినేషన్ ఇంకా ఎలా అంటే పెరుగుతో పాటు మనం తినొచ్చు. ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇంకా నిమ్మకాయతో పాటు కూడా మనం తినొచ్చు. వేడివేడిగా ఉంటేనే మనకి ఏదైనా సరే దీంతో పాటు బాగుంటుంది. ఇంతేనండి, తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి. నా ఛానల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.